మీరు ఎప్పుడైనా ప్రజలు వినాలని అనుకోని సందేశం చెప్పాల్సి వచ్చిందా? అది కఠిన నిజం, హెచ్చరిక లేదా మార్పు పిలుపు కావచ్చు. మీరు యిర్మీయా పరిస్థితిని తెలుసుకోగలరు. ఈ బాధల్లో యిర్మీయా ఒక పవిత్ర దేవుడు మరియు తిరుగుబాటు చేస్తున్న ప్రజల మధ్య నిలబడి ఉన్నాడు. అతని సందేశం పశ్చాత్తాపపడింది లేదా తీర్పును ఎదుర్కొంది. వినలుగా ప్రజలు అతనిపై తిరగబడి అతని ప్రాణాన్ని ముక్కు పెట్టారు. ఎందుకంటే నిజం వినడం చాలా కష్టం, అంగీకరించడం ఇంకా కష్టం. ఈ రోజు నిజం దేవునికి విశ్వాసపాత్రతే నిజమైన మార్గం. దేవుని వాక్యం తరచూ ఖర్చుతో వస్తుంది, కానీ ఆ ఖర్చు చెల్లించదగినదే. యిర్మీయా జీవితం ప్రమాదకరంగా, ప్రజాదరణ లేక, మనస్సు బాధపడినా దేవుని ఆజ్ఞను ఎలా పాటించాలో చూపిస్తుంది. ఈ శక్తివంతమైన కథలోకి మనం వెళ్ళి ఇది మనకు ఏమి చెబుతుందో చూద్దాం. యిర్మీయా లక్ష్యం స్పష్టంగా ఉంది. దేవుడు అతనితో ఇలా అన్నాడు: ప్రభువుని మందిర ప్రాంగణంలో నిలబడి ప్రజలందరితో మాట్లాడు. నేను నీకు ఆజ్ఞాపించే ప్రతిదీ వారికి చెప్పు. ఒక్క మాట కూడా మానవద్దు. యిర్మీయా 26:2. యిర్మీయా వెనక్కి తగ్గలేదు. ప్రజలు తమ చెడు మార్గాలు విడిచిపెట్టకపోతే దేవుడు మందిరాన్ని నాశనం చేసి యెరూషలేమును ఇతర జనాల్లో శాపంగా చేస్తారని, షిలోతో చేసినట్లే చేస్తారని హెచ్చరించారు. యిర్మీయా 26:6. ఇది వారి తప్పుడు భద్రతా భావనకు సవాల్ చేసింది. వారు మందిరం ఉన్నందున సురక్షితమని అనుకున్నారు, కానీ దేవుడు వారి ఆచారాలు లేదా ఖాళీ మాటలతో ఆకట్టుకోలేదు. ఆయన వారికి హృదయాన్ని కోరారు. యిర్మీయాకు సందేశం అత్యవసరంగా, నిర్భయంగా ఉంది. ఆయన విగ్రహారాధన, అన్యాయం, ద్వేషాన్ని బహిర్గతం చేశాడు. ఆయన వారికి అన్నాడు: మీ మార్గాలు, క్రియలు సరిచేయండి, అప్పుడు నేను మిమ్మల్ని ఈ స్థలంలో నివసించనిస్తాను. యిర్మీయా 7:3. ప్రజలు వినాలనుకోలేదు. వారు తమ పాపంలో ఉండేవారు నచ్చినట్లు జీవిస్తూ మతపరమైన సంప్రదాయాలపై నమ్మకం పెట్టుకున్నారు. యిర్మీయా మాటలు ఆ మాయను ఛిద్రం చేశాయి. అది వారిని కోపంతో నింపింది. యిర్మీయా మాట్లాడాక యాజకులు, ప్రవక్తలు, ప్రజలు అతనిపై తిరగబడ్డారు. వారు అరచారు: నీవు చనిపోవాలి. యిర్మీయా 8. ఆయనను రాజద్రోహం చేశాడని, ఆలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడని ఆరోపించారు. వారు యిర్మీయాను శాశ్వతంగా మౌనంగా చేయాలని కోరుకున్నారు. యిర్మీయా స్థానం వదలలేదు, వెనక్కి తగ్గలేదు లేదా తన సందేశాన్ని మృదువుగా చేయలేదు. దానికి బదులుగా అతను అన్నాడు: ఈ ఇంటి పట్టణం మీద ప్రవచించమని యెహోవా నన్ను పంపాడు. నేను మీ చేతుల్లో ఉన్నాను. మీకు మంచిగా, న్యాయంగా అనిపించేదాన్ని నాతో చేయండి. యిర్మీయా 26:12-14. యిర్మీయా ప్రమాదాన్ని తెలుసు, కానీ తన పిలుపును కూడా తెలుసు. దేవునికి అవిధేయత కన్నా మరణాన్ని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. యిర్మీయా ప్రతిబంధనను ఇదే మొదటిసారి కాదు. ముందుగా అతని స్వగ్రామం అనాతోత్ ప్రజలు అతని ప్రవచనాల వల్ల అతన్ని చంపాలని కుట్ర పన్నారు. యిర్మీయా 11:8 18-23 వరకు. మనం ఈ చెట్టును, ఫలాలను నాశనం చేద్దాం, సజీవుల భూమి నుండి అతన్ని నిర్మూలిద్దాం అని అన్నారు. యిర్మీయా 11:19. కానీ దేవుడు యిర్మీయాను కాపాడాడు. అతను కుట్రను వెల్లడించి ప్రాణాన్ని తీసేందుకు ప్రయత్నించిన వారిపై తీర్పు, మరణహోమాల బెదిరింపులు ఎదురైనా యిర్మీయా దేవుని విశ్వాసనిష్టలో ధైర్యాన్ని పొందాడు. యిర్మీయా కథ కేవలం బయటి ప్రతిబంధన గురించి కాదు, ఇది అంతర్గత పోరాటం గురించి కూడా. యిర్మీయా 12లో ప్రవక్త దేవునితో పోరాడుతున్నాడు. అతను అరుస్తాడు: దుష్టుల మార్గం ఎందుకు విజయవంతమవుతుంది? విశ్వాసరహితులు ఎందుకు సుఖంగా ఉన్నారు? యిర్మీయా 12:1. యిర్మీయా తన అయోమయం, నిరాశను దేవునితో చెప్పాడు. దేవుని సందేశాన్ని అందించేందుకు జీవితాన్ని అర్పించిన దుష్టులు గెలుస్తున్నట్టు ఉంది. యిర్మీయా నిజాయితీ గుర్తు చేస్తుంది. మన సందేహాలు, పోరాటాలను దేవుని వద్దకు తీసుకెళ్లడం సరి. మన ప్రశ్నలను ఆయన తట్టుకోగలడు. కానీ దేవుడు యిర్మీయాకు ఇచ్చిన సమాధానం సవాలుగా, ఆదరణగా ఉంటుంది. ఆయన అంటాడు: నీవు కాలినడకన మనుషులతో పరిగెత్తి అలసిపోయినట్లయితే గుర్రాలతో ఎలా పోటీ పడగలవు? యిర్మీయా 12:5. ఇప్పుడే ఇబ్బంది పడితే ముందున్న వాటిని ఎలా ఎదుర్కొంటావు? దేవుడు యిర్మీయాను, అలాగే మనందరినీ ఇంకా పెద్ద సవాళ్లకు సిద్ధం చేస్తున్నాడు.
నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే సహనం అవసరం అని ఆయన మనకు చెప్పారు. పనులు కఠినంగా ఉన్నప్పుడు వదిలేయకూడదు. మనకు ఆయన మార్గాలు అర్థం కాకపోయినా దేవునిపై విశ్వాసంతో సాగాలి. యిర్మీయా కథ మన జీవితాల్లో ధైర్యం, విశ్వాసానికి పిలుపు. దేవుని సత్యం కోసం నిలబడటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రజాద్వేషంగా లేదా ప్రమాదంగా ఉన్నా ఈ కథ మనను ప్రశ్నిస్తుంది. న్యాయాన్ని కోసం మాట్లాడి పాపాన్ని బయటపెట్టి ప్రజలను దేవుని వైపు చూపించడంలో మనం సిద్ధంగా ఉన్నామా? ఖర్చైనా ఇక్కడ విషయం ఏమిటంటే దేవునికి విశ్వాసంగా ఉండటం ఖర్చుతో కూడుకున్నవే. అది మనకు స్నేహితులను కోల్పోవడం, విమర్శను ఎదుర్కోవడం లేదా మన భద్రతను ప్రమాదంలో పెట్టడం అవుతుంది. కానీ ఆ ఖర్చు చెల్లించదగినదే. మనము దేవుని కోసం నిలబడినప్పుడు మనము సత్యం, న్యాయం మరియు శాశ్వత జీవం వైపు నిలబడుతున్నాము. దేవుని మార్గాలు ఎంత ఖర్చు వచ్చినా అనుసరించదగినవే అని మనము ప్రపంచానికి చూపిస్తున్నాము. అదే సమయంలో యిర్మీయా కథ మనకు ఈ సవాళ్లను ఒంటరిగా ఎదుర్కొనాల్సిన అవసరం లేదని చెబుతుంది. దేవుడు ఉన్నాడు. ఆయన మన పోరాటాలను చూస్తాడు, విలాపాలను వింటాడు, తన సమయానికి న్యాయం హామీ ఇస్తాడు. యిర్మీయా జీవితం విరిగిపోయిన ప్రపంచంలో దేవునికి విశ్వాసంగా ఉండటం అంటే ఏమిటో శక్తివంతమైన ఉదాహరణ. అతడు వ్యతిరేకతను, మరణ భయాలను, తన స్వంత సందేహాలను కూడా ఎదుర్కొన్నాడు. కానీ నిజాన్ని చెప్పడం ఎప్పుడూ ఆపలేదు. అతని కథ మనల్ని అదే చేయమని, ఎంత ఖర్చు వచ్చినా దేవుని కోసం నిలబడమని ప్రేరేపిస్తుంది. మీరు ఏమి ఎంచుకుంటారు? మీరు దేవుని సందేశాన్ని తిరస్కరించి ఆయన ప్రవక్తను వ్యతిరేకించిన యూదా ప్రజల వలె ఉంటారా? లేక కష్టమైనప్పటికీ తన విశ్వాసంలో నిలబడిన యిర్మీయా వలె ఉంటారా? ఎంపిక అనేది మీదే. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన సత్యం కోసం నిలబడటం విలువైనది. ధైర్యంగా, విశ్వాసంగా ఉండండి. యిర్మీయా ఉదాహరణను అనుసరించండి.